అంటే నిత్యము సముద్రం వచ్చి సముద్ర అలలతో శివుడికి అభిషేకం చేసే శివలింగము. నా వెనకాల ఉన్నదే బట్కేశ్వర్ మహాదేవ్ శివలింగము. ఈ శివలింగము సముద్రం మధ్యలో స్వయంభూ వెలిసిన శివలింగము. నేను అంటే ఇదంతా ఉన్నది తర్వాత గవర్నమెంట్ చేసింది. చూడండి, ఇటు సముద్రమే, మళ్ళీ ఇటు కూడా సముద్రమే. ఇక్కడ ఉంటుంది శివలింగము. ఇది ద్వారకాలో ఉంటుంది. ముందు మనుషులు ఇక్కడికి రావాలంటే రాళ్ళు దాటి ఇక్కడికి వచ్చి శివలింగంకి అభిషేకం చేయాల్సి వస్తుండే. అంటే నిత్యము సముద్రం వచ్చి సముద్ర అలలతో శివుడికి అభిషేకం చేసే శివలింగము. అంటే హై టైడ్స్ ఉన్నప్పుడేమో సముద్రము వచ్చి స్వామికి అభిషేకం చేస్తుండే, లో టైడ్స్ ఉన్నప్పుడేమో భక్తులు వచ్చి ఆ శివయ్యకి అభిషేకం చేస్తుండే. నిజంగా ప్రకృతి కూడా ఆ శివయ్యకి తల వంచి నమస్కారం చేస్తుందంటే ఇదే నిదర్శనము. ఇట్లాంటి అద్భుతాలు మన ధర్మంలోనే అవుతాయి. అంత గొప్పది మన ధర్మము. ఈ టెంపుల్ ఎక్కడో లేదు, ద్వారకాలో ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది బట్కేశ్వర్ మహాదేవ్ టెంపుల్. హర హర్ మహాదేవ్.